హలో అండి, నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ నొప్నో హీలర్. సో ఇంతకు ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం ఏ 5 ప్లేసుల్లో డబ్బు పెట్టకూడదు. ఈ వీడియోలో తెలుసుకుంటాం మనము ఎటువంటి ప్లేసెస్లో పెడితే మన డబ్బు పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది, మనకు ఫ్లో అనేది పెరుగుతుంది. ఫ్లో అంటే మనీ ఇన్కమింగ్ అండి. మనీ అట్రాక్ట్ చేయడము, మనీ మన దగ్గరికి రావడము, ఆపర్చునిటీస్ మనకు కలగడము, మనీ ఫ్లో అనేది మనకు ఎలా పెరుగుతుంది, ఏ 5 ప్లేసుల్లో పెట్టాలి అనేది ఈ రోజుటి వీడియో అండి. సో తప్పకుండా మీరు చివరి వరకు ఈ వీడియోని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఎందుకంటే 2025ని మీరు మనీ ఫ్లో ఇన్కమింగ్ ఇయర్గా మార్చుకుందాం. ఇకపోతే అందరికీ మీకు ఒక సర్ప్రైజ్, ఒక గుడ్ న్యూస్ అండి. అదేంటి అంటే నేను 25th January 2025న నేను మేనిఫెస్టేషన్ పవర్ రిట్రీట్ అని ఒక ఆఫ్లైన్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నానండి. అది హైదరాబాద్లో చేస్తున్నాను. ఈ ఆఫ్లైన్ ఈవెంట్లో మనీ మేనిఫెస్టేషన్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. అలానే మీరు అడ్వాన్స్డ్ హిప్నోథెరపీ సెషన్స్, ఎన్ఎల్పి సెషన్స్ ద్వారా మీరు ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు అనేటివి మీకు ఈ యొక్క ఆఫ్లైన్ ఈవెంట్లో నేర్పించబడుతుంది. సో మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, కింద గూగుల్ ఫామ్ అనేది ఉందండి. ఆ గూగుల్ ఫామ్ని మీరు ఫిల్ చేసినట్లయితే మీకు ఆ ఆఫ్లైన్ ఈవెంట్ గురించి అన్ని వివరాలు మా టీం వాళ్ళు కాల్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా నన్ను లైవ్గా హైదరాబాద్లో కలవండి. మీ యొక్క మేనిఫెస్టేషన్స్కి ఉన్న అన్ని డౌట్స్ని క్లియర్ చేసుకోండి. ఇకపోతే మన వీడియోలోకి వచ్చేద్దాం. మన వీడియో 5 ప్లేసెస్ మన ఇంట్లో ఎక్కడైతే మనం డబ్బు పెడతామో మన మనీ ఎనర్జీ అనేది డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ అవుతుంది. ఓకే, సో ఇంతకుముందు వీడియోలో ఎక్కడ పెట్టొద్దు అని తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకుందాం. సో నెంబర్ 1 అండి. సో ఇది నేను చెప్పనక్కర్లేదు ప్రత్యేకంగా, బట్ అందరి ఇళ్లలోనూ ఆల్మోస్ట్ ఉంటుంది. వాల్ట్ అంటాము, లాకర్ అంటాము, తిజోరీ అని కొంతమంది అంటారు, జ్యువెలరీ లాకర్ అని మనం సెపరేట్గా చేయించుకుంటూ ఉంటాం. సో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఇలాంటి ప్లేసెస్లో, అంటే ఒక గౌరవమైన ప్లేస్లో, రెస్పెక్టెడ్ ప్లేస్లో అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా డబ్బుని ఎక్కడంటే అక్కడ కాకుండా ఒక ప్లేస్ని డిసైడ్ చేయండి. సో నార్త్ ప్లేస్లో ఎక్కువగా డబ్బుల్ని మనం పెట్టినట్లయితే మనకు చాలా మనీ అనే ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. సో మీ లాకర్, ఒకవేళ మీరు ఇంట్లో ఏదైనా లాకర్ పెట్టుకున్నా ఆ లాకర్ని కూడా నార్త్ వైపుగా పెట్టుకోండి. అందులో మీ డబ్బుని దాచండి. మీరు ఎక్కువగా మనీ అనేది అట్రాక్ట్ చేస్తారు. సో అది డిజిటల్ లాకర్ అవ్వచ్చు, మీ ఇంట్లో చిన్న లాకర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఓన్లీ స్పెసిఫిక్గా డబ్బుకి, నగలకి మాత్రమే కేటాయించండి. అందులో ఇంకే ఎనర్జీస్ని పెట్టకండి. ఆ ఎనర్జీ అప్పుడు మనకు రెట్టింపు అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, లాకర్స్లోనే డబ్బులు అనేది దాయండి. చిన్నది పెద్ద అమౌంట్స్, చిన్న అమౌంట్స్ కూడా మీరు ఆ లాకరే రోజు తీయాలంటే కష్టం కదా అని కొంతమంది అంటారండి. సో నేనేం చెప్తానంటే మీరు పెద్ద అమౌంట్స్ అన్ని లాకర్స్లో పెట్టుకోండి. చిన్న అమౌంట్స్ లాకర్ బయట కూడా మీరు మనకు ఒక చిన్న స్పేస్ ప్రావిజన్ ఇచ్చుంటే మీరు అక్కడ కూడా ఒక బౌల్ పెట్టేసుకోను, లేదా దానికంటూ ఒక బాక్స్ పెట్టేసి మీరు అందులో కూడా మీ క్యాష్ని పెట్టుకోవచ్చు. అంతేకాని కిచెన్ ఫీజిబుల్గా ఉంది, బట్టల మధ్య ఫీజిబుల్గా ఉంది, ఇలా ఏ ప్లేసెస్లో అంటే ఆ ప్లేసెస్లో పెట్టద్దు. కంపల్సరిగా అది లాకర్, తిజోరీ, ట్రెజరర్, జ్యువెలరీ ఇట్లా పెట్టే దగ్గరే మనము పెట్టాల్సి ఉంటుంది. నెంబర్ 2 వచ్చేసి, ఎప్పుడు కూడా మీరు డబ్బుని స్టోర్ చేస్తున్న బాక్స్లు ఎలా ఉండాలి అంటే వుడ్తో చేసిందైనా ఉండాలి, లేదా మట్టితో చేసిందైనా ఉండాలి, సెరామిక్తో అయినా చేసిందైనా ఉండాలి. సెరామిక్ అంటే పింగాణి. సో వుడ్, సెరామిక్, తర్వాత మట్టి పాత్రలతో చేసిన బాక్సులోనే మీరు డబ్బుని దాయండి. మీరు ఎప్పుడైనా గమనించారా, చిన్నప్పుడు మన హుండీలు కూడా మట్టితో చేయబడి ఉంటుంది. మీరు అనొచ్చు అది పగలగొట్టాలి కాబట్టి మట్టితో చేశారు మేడం అనేసి. కరెక్టే అండి. మట్టి కానీ, పింగాణి కానీ, లేదా వుడ్, ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే మదర్ ఎర్త్ అంటే పృథ్వీ, భూమి నుంచి ఉత్పన్నమైన మెటీరియల్స్. ఇలాంటి పృథ్వీ అంటే భూమి నుంచి వచ్చిన మెటీరియల్స్ దాంట్లో మన డబ్బుని దాచినట్టయితే గ్రౌండెడ్ ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది. అంటే మనం సంపాదించింది అలా స్థిరంగా ఉండే తత్వం అనేది మనకు ఎనర్జీకి ఇస్తుంది అనమాట. అందుకోసమే మీరు ఎప్పుడు డబ్బుని దాచాలనుకున్నా వుడెన్ బాక్సెస్లో లేదా మట్టి
పాత్రల్లో లేదా పింగాణి పాత్రల్లో భూమి నుంచి వచ్చిన ఏ మెటల్ అయినా ఏ పాత్ర అయినా మీరు అందులో దాచొచ్చు. సో దట్ మనకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మనీ డబల్ అవుతుంది, గ్రౌండెడ్ పెరుగుతుంది, స్టెబిలిటీ పెరుగుతుంది. సో పృథ్వీ అంటే భూమి అంటే మనకు సహనం, గ్రౌండెడ్, స్టేబుల్ అంటే ఎంతో ఓర్పు ఉంటుంది, ఎంతో స్టేబుల్గా ఉంటుంది. అదే మనకు భూకంపం వస్తే ఎట్లా ఉంటుందండి, భరించలేం కదా. సో అలాంటి స్టెబిలిటీ అనేది మనం పొందాలి అంటే ఇలాంటి ఐటమ్స్లో, ఇలాంటి మెటీరియల్లో మనము డబ్బుని దాచుకోవాలి. ఈ డబ్బుని, ఈ బాక్స్ని మీరు మళ్ళీ లాకర్లో కానీ వాల్ట్లో కానీ పెట్టుకోవచ్చు. ఇకపోతే మూడవదండి, ఇప్పుడు కూడా మీరు డబ్బుని ఎక్కడైనా దాచుతున్నారు, ఇప్పుడు మీ కబోర్డ్ దగ్గర పెట్టారు, లేదా మీరు ఒక పిగ్గీ బ్యాంక్ లేదా ఒక హుండీ పెట్టుకున్నారు, డబ్బుని దాచే దగ్గర ఎక్కడైనా కూడా చెట్లని పెట్టండి, ప్లాంట్స్, ముఖ్యంగా మనీ ప్లాంట్ పెట్టినట్టయితే మనం మనీని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాము, మనీతో మన ఎనర్జీ పాజిటివ్ అవుతుంది. ప్లాంట్స్ అన్నీ కూడా ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటాయి. ఇంట్లో అన్ని విధాలుగా కూడా మనకు బ్యాలెన్స్ చేస్తాయండి ప్లాంట్స్. సో మీరు డబ్బు దాచే దగ్గర జస్ట్ ఒక కుంపటి జేడ్ ప్లాంట్ లేదా మనీ ప్లాంట్ పెట్టొచ్చు. దాంతో పాటు మీరు సిట్రిన్ కానీ లేదా పైరైట్ క్రిస్టల్ కానీ, మీకు ఇక్కడ ఇమేజెస్లో చూపించినట్టుగా సిట్రిన్ క్రిస్టల్ కానీ, పైరైట్ క్రిస్టల్ కానీ, లేదు అంటే శ్రీ యంత్ర, ఓకే, కుబేర యంత్ర, ఇవన్నీ మనం డబ్బుతో పాటు పెట్టినట్టయితే మన మనీ ఎనర్జీ అనేది ట్రిపుల్ డబల్ అవుతుంది అండి. ఇకపోతే నాలుగవది వచ్చేసి ఎప్పుడు కూడా ఒక మనీ బౌల్ అనేది కూడా మీరు చేసి పెట్టుకోవాలి. ఈ కాలంలో మనకి ఎప్పుడు కూడా ఆన్లైన్ వచ్చేసి మనం ఇంట్లో ఫిజికల్గా క్యాష్ పెట్టుకోవడం చాలా తక్కువైపోయింది. కానీ మనీని మీరు అట్రాక్ట్ చేయాలన్నా, మనీతో మన ఎనర్జీ పెరగాలన్నా ఎప్పుడు మన కళ్ళ ముందర మనీ అనేది కనిపిస్తూ ఉండాలి. దానికి మీరు ఒక మనీ బౌల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మనీ బౌల్ అంటే ఏం లేదు, ఒక గాజు కలర్ది కానీ లేదా ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండే బౌల్ని మీరు తీసుకొని అందులో కొన్ని కాయిన్స్, కొన్ని మీరు నోట్స్, మీ ఇష్టం, నోట్స్ పెడతాను అంటే పెట్టొచ్చు, లేదంటే ఉట్టి కాయిన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆ బౌల్ నిండా మీరు కాయిన్స్ పెట్టేసి అందులో మీరు నోట్స్ కూడా పెడితే పెట్టచ్చు, లేదంటే లేదు. ఇది నార్త్ వెస్ట్ కార్నర్ మీ ఇంట్లో పెట్టినట్టయితే మీ మనీ ఎనర్జీ అనేది పెరుగుతుందండి. సో ఎప్పుడు కూడా మనీ బౌల్, ఫిజికల్ క్యాష్ని మీరు చూస్తూ ఉండడం వల్ల, టచ్ చేస్తూ ఉండడం వల్ల మీకు ఎక్కువగా మనీతో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సో ఈ మనీ బౌల్ అనేది కూడా నార్త్ వెస్ట్లో మీరు ప్లేస్ చేసుకోవచ్చు. ఇకపోతే ఐదవది చాలా ఇంపార్టెంట్, మనం అందరం చేసే మిస్టేక్ ఏంటి అంటే, మనం చిన్నగా కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు లేదా స్ట్రీట్లో, వీధిలో మనకి ఏదైనా అమ్ముతున్న ఫ్రూట్స్ వాళ్ళు అవ్వచ్చు, చిన్నవి షాపుల దగ్గర మనం వెళ్ళి బార్గెయిన్ చేస్తూ ఉంటాం. అస్సలు బార్గెయిన్ చేయకండి, ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మీరు మనీకి ఇస్తున్నట్టు. సో మీరు యూనివర్స్కి చెప్తున్నారు, నేను ఇంతనే నా విలువ, నేను ఇంతకన్నా ఇవ్వలేను అని మనం చెబుతూ ఉన్నట్టండి. సో అందుకే ఎప్పుడు కూడా బార్గెన్ చేయొద్దు అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో. సో ఈ విధంగా మీరు ఈ అన్నీ పాటించుకుంటూ మీ మనీని, మీ మనీ ఎనర్జీని మరింత డబల్ చేసుకొని ఎంతో అబండెన్స్ని, ప్రాస్పరిటీని మీకు ఈ 2025 తెచ్చిపెట్టే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.